హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి ఇలా పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాము. తర్వాత వెళ్తుంటే ఖుషి అమ్మమ్మ వాళ్ళని కలిసి వెళ్దామని అంటే ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ అమ్మ వాళ్ళని కలిసేసి లంచ్ చేసి ఇంకా బయలుదేరిపోయాము షాపింగ్కి. షాపింగ్ అంతా అయిపోయింది. తర్వాత లాస్ట్లో ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము. ఫ్రూట్స్ తీసుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరిపోవాలని వచ్చాము. నా ఫేస్ చూడండి ఎంత వాడిపోయిందో షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత. చాలా ఎండగా ఉండే. ఇంటికి వెళ్ళేటప్పుడు సిద్ధు విశాల్ మన దగ్గర ఆగి ఖుషికి ఏమైనా తీసుకోనంటే వెళ్ళాము అక్కడికి. మేము మంత్లీ వన్స్ అయినా ఖచ్చితంగా వస్తాం కదా. ఇంకా నాకు అక్కడ కొత్తగా ఏం అనిపించలేదు అని చూసిన డ్రెస్ లాగే ఉన్నాయి. అందుకే ఒక 2-3 డ్రెస్సెస్ తీసుకున్నాను పాప కోసమని. ఇంకా సిద్ధు తీసుకున్నాడు అక్కడ టీషర్ట్స్ కొన్ని క్యాజువల్స్ తీసుకుంటాం అనేసి. ఇంకా అక్కడ విశాల్ మాల్లో కూడా మాకు ఇక్కడ 8 అయింది. ఇంకా బయలుదేరుతున్నాము ఇక్కడ నుంచి. అమ్మ మేము బయలుదేరేటప్పుడు కర్రీ పెట్టింది, చికెన్ పెట్టింది. ఇంకా చికెన్ వద్దామని కర్రీ కూడా పెట్టింది, 2 పెట్టేసింది. ఇంకా వచ్చేసి మా పాపకు స్నానం చేయించాను. మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా రైస్ పెట్టాను. అంతలో పాప డ్రాగన్ ఫ్రూట్ కట్ చేసి ఇవ్వమంటే కట్ చేస్తున్నా. ఇది పింక్ది ఎంత బాగా చూడండి, పింక్ కలర్లో చాలా డార్క్ పింక్ వచ్చేసింది. చెప్పరా చంద్రబాబు సాకైనా చెప్పరా స్ట్రైట్ గా పెట్టు. డ్రాగన్ ఫ్రూట్స్, గ్రేప్స్, యాపిల్స్, పోమోగ్రానైట్. ఇవన్నీ పుష్పాప స్నాక్స్ కదా. స్కూల్కి వెళ్ళేటప్పుడు నువ్వు స్నాక్స్కి ఏం తీసుకెళ్తావు బేటా? ఫ్రూట్స్ కదా, ఓన్లీ ఫ్రూట్సే తీసుకెళ్తావు కదా. అవును. ఇవన్నీ ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంకా స్కూల్కి ఖుషికి కావాల్సినవన్నీ తీసుకున్నాము. బుక్స్ ఒకటి తీసుకోలేదు, బుక్స్ ఈవినింగ్ వెళ్ళి తీసుకొస్తారంట సిద్ధు. చూడండి స్కూల్ బ్యాగ్ బాగుంది కదా, పింక్ అయితే గర్ల్స్కి బాగుంటుంది కదా అని పింక్ తీసుకున్నాము. యూనికార్న్ బ్యాగ్, ఎస్. ఇంకా షూ తీసుకున్నాము బ్లాక్, వైట్ షూ కూడా తీసుకొచ్చింది కానీ మొన్న తీసుకొచ్చింది కాదు. స్కూల్ యూనిఫామ్ ఆల్రెడీ ఒకటి ఉంది, మళ్ళీ ఇది రైనీ సీజన్గా సరిపోదు ఒకటి అనేసి ఇంకొకటి తీసుకొచ్చాము. బ్లాక్ షూట్కి బ్లాక్ సాక్స్, ఇంకా వైట్ షూట్కి వైట్ సాక్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఒకటి అంబ్రెల్లా తీసుకున్నాం. ఇప్పుడు రైనీ సీజన్ కదా, ఇంకా స్కూల్కి పాపని స్కూల్ నుండి తీసుకొచ్చేటప్పుడు కంపల్సరీ అవసరం, వర్షం పడితే అనేసి ఇది ఒకటి చిన్నది తీసుకొచ్చిన. ఈ ప్లాస్టిక్ బాక్స్లో పెట్టడం ఎందుకు, ఉన్నాయి హాట్ బాక్సెస్ కూడా.
పోనీ ఇందులో ఏమన్నా పెట్టచ్చు అని చిన్నగా తీసుకున్నా. మాకైతే ఇవి చాలా మస్ట్ అనమాట. కమ్ ఇవన్నీ హ్యాండ్ వాష్ కి తీసుకొచ్చా. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కిచెన్ లో ట్యాప్ బాగా ప్రెషర్ గా వస్తుంది. ఆ బౌల్స్ అడుగుతుంటే పైన చిల్లుతున్నాయి వాటర్ అని. ఇంకా ఇది పెట్టేస్తే చూడండి, దీనికి లోపల ఫ్యాన్ ఉంది. ఇది జస్ట్ 10 రూపీసే. కాకపోతే ఇది పెడితే మాత్రం ఎలా వస్తుంది బేట? బాగా వస్తుంది కదా, బాగా వస్తుంది. మళ్ళీ చిటుకులు వేయేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి అందరూ. ఇంకా పిల్లో కవర్స్ తీసుకున్నా. ఇవి 2 వచ్చేసి 100 రూపీస్. ఈ షాప్లోనే తీసుకున్నా. ఇవి కూడా 2. ఇప్పటిదాకా షాప్స్లో తీసుకున్నాము. అవి ఇవేంటంటే విశాల్ మార్ట్లో తీసుకున్నాము. 6 వచ్చినాయి నాప్కిన్స్. ఖుషి స్కూల్కి వెళ్తుంది కదా అనేసి 49 రూపీస్ 6కి. ఇందాక షాప్లో తీసుకొచ్చామని చెప్పాను కదా, ఇవి విశాల్ మార్ట్లో తీసుకున్నాము. 39 రూపీస్కి ఒకటి. అవి కొంచెం పెద్దగా ఉన్నాయి సైజు. ఇవి మీడియం సైజ్ అనమాట. ఇవి కూడా 2 తీసుకున్నాం. ఇంకా ఖుషికి ఇదొక డ్రెస్. నీ డ్రెస్లు ఇవి పెట్టా, నాకు చూపిస్తా. ఇంకా ఇదొకటి స్లీవ్లెస్. ఇంకా ఇదొకటి ఇందాక గ్రీన్ కలర్, ఇది వచ్చేసి ఎల్లో కలర్. కన్నా స్పెట్స్ ఇవ్వు. ఎంత కన్నా ఇవి? 49 రూపీస్. నేను ఇది ఒక ప్యాంట్ తీసుకున్నా. ఇది 200 రూపీస్. సిద్ధుకి టీ షర్ట్స్. ఇది 200. జస్ట్ 99 రూపీస్. అక్క నాది ఇవ్వు. ఇంకొకటి ఇది వైట్ కలర్. ఓకే అండి, ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు, ఇంకా చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.